ఇది మన ఫైనల్ ఇయర్ కదా, రావచ్చు కదా నువ్వు కూడా ట్రిప్కి. ఎందుకు ఇలా చేస్తావు? అందరూ వస్తున్నారు కదా మన ఫ్రెండ్స్. అది కాదే, నేను వైజాగ్ ఆల్రెడీ వెళ్ళాను, చిన్నప్పుడు వెళ్ళాను మా పేరెంట్స్ తో పాటు. సో అక్కడికే మళ్ళీ అని అందుకని నేను రావట్లేదు అంతే. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అంటున్నావు కదా, మాతో వస్తే ఏమవుతుంది నీకు? ఎప్పుడు ఇలానే అప్సెట్ చేస్తావు ప్లాన్స్ అన్ని కూడా. ఛీ, నీతో ఏది పెట్టుకోకూడదు. ఈ ట్రిప్ని నేను ఎఫోర్డ్ చేయలేనే. ఒకవేళ ఈ విషయం నేను మీకు చెప్తే మీరే కాంట్రిబ్యూట్ చేసి నన్ను తీసుకెళ్తారు నాకు తెలుసు, కానీ నాకు అది ఇష్టం లేదే. అసలు ఏంటిది, అందరూ నన్ను ఎందుకు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు? అసలు నేను ఏం చేశాను? నేను నా పేరెంట్స్ మీద బర్డెన్ కాకూడదని, అట్లీస్ట్ నా ఇంట్లో కొంచెమైనా కాంట్రిబ్యూషన్ నేను చెయ్యాలని పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, ట్యూషన్ చెప్తున్నాను. అయినా సరే నా చెల్లి పల్లవి, తను కూడా నన్ను ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటోంది. నేను తనకి డబ్బులు ఇవ్వట్లేదంటే దానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఇంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి. లగ్జరీస్ కో ఏదో దుబారా ఖర్చు చేయడానికో ఇది టైం కాదు, అన్ని డబ్బులు కూడా లేవు. రేపు పొద్దున నాకు మంచి జాబ్ వచ్చిన తర్వాత నేను సంపాదించేటప్పుడు నేను అందరికీ అన్ని చేస్తాను కదా. అది చెల్లికి, తమ్ముడికి, మమ్మీకి, డాడీకి. ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు. అసలు వాళ్ళు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్, నేను వాళ్ళని అవాయిడ్ చేయడం ఏంటి? ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు.